హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 70వ అధ్యాయంలో 42వ శ్లోకం నుంచి చదువుదాము. ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దినచర్యలు చూసాము. ఆ తర్వాత దినచర్యల్లో భాగంగా ఆయన సుధర్మ సభకి వెళ్ళడము, సుధర్మ సభలో తన ఆసీనుడు అవడము, ఆ సమయంలో ఒక దూత ద్వారా ఆయనకి ఒక సందేశము అనేటువంటిది రావడం జరిగింది. దూత ద్వారా వచ్చినటువంటి సందేశం ఏమిటి అని అంటే, చాలా మంది రాజులని బంధింపబడి ఉన్నారు. చాలా మంది రాజులు బంధింపబడి ఉన్నారు. ఆ బంధింపబడి ఉన్నటువంటి రాజులని మరి వాళ్ళందరూ కూడా ఈయనకి శరణాగతులు అయినట్లు. సో వాళ్ళ నుంచి మగధరాజు ఎవరండి? మగధరాజు పేరేంటి? జరాసంధుడు కదా ప్రభుజీ. జరాసంధుడు. ఓకే, మగధరాజు అయినటువంటి జరాసంధుడి చెర నుంచి విడిపించడానికి వాళ్ళు సందేశాన్ని పంపించడం అనేటువంటిది జరిగింది ఒక దూత ద్వారా. ఓకే, అంటే ఒక రకంగా చెప్పాలంటే వేలలో ఉన్నారు 25,000 మంది రాజులు, భగవంతుడి యొక్క భక్తులు, ఒక అసురు స్వభావం కలిగినటువంటి జరాసంధుడితోటి బంధింపబడి ఉన్నారు. భగవంతుడి యొక్క అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశమే సాధువులని రక్షించడం, దుష్టుల్ని శిక్షించడం. మరి ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఏర్పడింది కాబట్టి స్వయంగా భగవంతుడే శరణు వేడుకున్నారు కదా, భగవంతుడే శరణు వేడుకున్నారు కాబట్టి స్వయంగా భగవంతుడి యొక్క రక్షణ తప్పకుండా లభిస్తుంది అనేటువంటి ఆశ. అదే సమయంలో నారదుడు ప్రత్యక్షమైపోయి ఇంకొక సందేశాన్ని ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మీ యొక్క అవసరం ఇంద్రప్రస్థంలో ఉంది. ఇప్పుడు ఇంద్రప్రస్థంలో పాండవులు రాజసూయ యజ్ఞం చేయాలనుకుంటున్నారు. ఏకఛత్రాధిపత్యంగా చక్రవర్తిగా పాలన చేయాలి అనేటువంటి కోరికతో వాళ్ళు రాజసూయ యజ్ఞం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మీరు దీవించాలి, వాళ్ళని మీరు కరుణించాలి. వాళ్ళు మీకు పూజ చేస్తారు. సో మిమ్మల్ని పూజిస్తుంటే మీరు వాళ్ళు చేసేటువంటి పూజను స్వీకరించాలి అని నారదుడు ఇంకొక మెసేజ్ ఇచ్చారు. అంటే ఇక్కడ కృష్ణుడి దగ్గర 2 మెసేజెస్ ఉన్నాయి. కృష్ణుడు ఇద్దరికి అవసరం అయ్యారు ఒకేసారి. ఒకటి ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు, రెండవది ఆశతోటి రాజు చక్రవర్తి కావాలి అనేటువంటి కోరికతోటి కృష్ణుడిని పిలుస్తున్నారు. ఒకళ్ళు నువ్వు వస్తే మేము రక్షింపబడతాము అని అడుగుతున్నారు, ఇంకొకళ్ళు నువ్వు వస్తే మేము నిన్ను పూజిస్తాము అని అంటున్నారు. ఓకే, సో కృష్ణుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫస్ట్ జనరల్ గా అయితే రక్షించబడే వాళ్ళ చోటికి వెళ్ళాలి, కానీ ఇక్కడ పూజింపబడే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ప్రభుజీ. 2 పనులు జరుగుతాయి అన్నారు కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇది చెప్పారో ఇంకా నారదుడు చెప్పినటువంటి మాటలు పూర్తి అవ్వలేదు. యాక్చువల్గా నారదుడు ఒకటే చెప్పారు. ఏమని చెప్పారు? పాండవులు రాజసూయ యజ్ఞాన్ని తలపెట్టారు, మీరు వాళ్ళని దీవించాలి, మీకు వాళ్ళ యొక్క మీ కరుణ వాళ్ళ పట్ల ఉండాలి. అప్పుడు వాళ్ళు చక్కగా రాజసూయ యజ్ఞాన్ని సఫలీకృతం చేసుకొని వాళ్ళు చక్రవర్తులుగా రాజపాలన ఏకఛత్రాధిపత్యంగా పాలన చేయగలుగుతారు. అందుకు మీ సహకారం కావాలి అని నారదుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నారదుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత కృష్ణుడు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది చూద్దాం. కంక్లూజన్ ఉంది. ఈ చాప్టర్ కంక్లూజన్ అయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్లో కృష్ణుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళడానికి నిర్ణయం చేసుకుంటారు. ఆపదలో ఉన్నటువంటి రాజుల దగ్గరికి వెళ్ళలేదు, ఇంద్రప్రస్థానికి వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నారు. ఎందుకంటే కృష్ణుడు ఇంద్రప్రస్థం వెళ్ళినా ఆయన యొక్క మనసులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆపదలో ఉన్నటువంటి ఈ రాజుల్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో. ఎప్పుడైతే ధర్మరాజు కనుక ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని ఏళ్తారో ఆటోమేటిక్గా జరాసంధుడు కూడా ధర్మరాజు కిందకు వచ్చేస్తారు. జరాసంధుడు కూడా ధర్మరాజు చెప్పినట్లు వినాలి కదా. రెండవది, ఒకవేళ గనక ధర్మరాజు అంటే పాండవులు గనక జరాసంధుడిని ఓడించారనుకోండి, ఆటోమేటిక్గా 25,000 మంది రాజుల యొక్క మద్దతు దొరికినట్టు డైరెక్ట్గా కదా. అంటే 2 పనులు ఒకసారి అయిపోవాలి. ఒకటి, జరాసంధుడు మరణం జరగాలి. రెండవది, ఏకఛత్రాధిపత్యంగా ఈ యొక్క పాండవులు రాజ్యాన్ని పాలించాలి అని అంటే దానికి కూడా సామంతరాజుల యొక్క సపోర్ట్ కావాలి. ఒక్క జరాసంధుడు మరణంతో 25,000 మంది రాజులు పాండవులకి సపోర్ట్ అయిపోతారు కదండి. కృష్ణుడు చంపాడు అనుకోండి, పాండవులకి సపోర్ట్ చేస్తారో లేదో. జరాసంధుని ఒకవేళ కృష్ణుడు చంపితే 25,000 మంది రాజులు కూడా కృష్ణుడికి సపోర్ట్ చేస్తారేమో, కానీ
పాండవులకి సపోర్ట్ చేస్తారా? అంత గ్యారంటీ లేదు ప్రభుజీ. గ్యారంటీ లేదు. కొంతమంది చేస్తే చేస్తారా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు మీలాంటి వాళ్ళు. ఓకే, కానీ మిగిలిన వాళ్ళందరూ చేస్తారనే గ్యారంటీ లేదు. అదే కృష్ణుడు పాండవుల దగ్గరికి వెళ్ళి పాండవులతోటి జరాసంధుడు కనుక చంపించాడు అనుకోండి, పాండవులు ఖచ్చితంగా సాయం చేస్తారు. ఈ 25,000 మంది సామంత రాజులు పాండవులకి సపోర్ట్ చేస్తారు. అప్పుడేమవుద్ది? పాండవులు కోరుకున్న కోరిక తీరుతుంది, రాజులు రక్షించమని అడిగినటువంటి రాజుల యొక్క కోరికను కూడా శ్రీకృష్ణుడు తీర్చేస్తాడు. అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు. 2 పిట్టలు. ఓకే, దెబ్బ ఒకటే 2 పిట్టలు. సో కృష్ణుడు చాలా తెలియగలవాడు. కృష్ణుడు ఏం చేసిన, ఇప్పుడు మనం అందరం అనుకుంటాం ఇదేంటి, కృష్ణుడిని రక్షించమని అడిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా పూజిస్తాం రా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు అందుకుంటున్నారు. ఈయనకి భక్తుల కంటే, ఈయనకి ఆపదలో ఉన్న వాళ్ళకంటే ఈయన పూజలు ఈయనకు ముఖ్యమైపోయాయి అని అనుకుంటాం కదా. కానీ కృష్ణుడు ఏం చేసినా కానీ ఒక పరమార్థం అనేటువంటిది ఉంటుంది. చూద్దాం ఇప్పుడు ఇంకా నారదుడు ఏమడుగుతున్నారు, ఏ విధంగా ఈ అధ్యాయం కంక్లూడ్ అవుతుంది అని చూసిన తర్వాత ఇంద్రప్రస్థానికి శ్రీకృష్ణుడు వెళ్ళడాన్ని చదువుదాం. ఓకే, 42వ శ్లోకం. లవణ్యమత. తస్మిన్ దేవ క్రతువరే భవంతం వైసురాదయః తస్మిన్ దేవత్వరే భవంతం వైసురాదయః దిదృక్షవ సమేష్యంతి రాజానశ్చ యశస్వినః సమేష్యంతి రాజానశ్చయశస్వినః. దేవదేవ, దేవతా శ్రేష్ఠులు యశస్సులకు రాజులు నిన్ను చూడగోరిన వారే ఆ శ్రేష్ఠ యజ్ఞమునకు విచ్చేయగలరు. భాష్యము. శ్రేష్ఠ పురుషులందరూ విశేషంగా శ్రీకృష్ణుని దర్శించుటకే విచ్చేయగలరు కనుక ఆ దేవదేవుడు కూడా ఆ యజ్ఞములకు తప్పగా రావాలనని మన నారదుడు ఇచ్చుట చెప్పగోరనని ఆచార్యులు వివరించింది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కృష్ణుడు ఎక్కడికి వెళ్తే అక్కడ కేవలం ఈ సృష్టిలో ఉన్నటువంటి రాజుల యొక్క సపోర్ట్ మాత్రమే కాదు, దేవతల యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి కదా. ఎందుకంటే దేవతలందరూ కూడా కృష్ణుడి యొక్క నియంత్రణలో ఉంటారు. దేవతలందరూ కూడా కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి అని ఎదురు చూస్తారు. కృష్ణుడికి వ్యతిరేకంగా వాళ్ళు ఉండేటువంటి సాహసం దేవతలు కూడా చేయలేరు. కృష్ణుడు ఒక పక్షంలో ఉంటే దేవతలు ఇంకొక పక్షంలో ఉన్నటువంటి సందర్భాలు ఉండవు. అంత సాహసం దేవతలు చేయలేరు కదా. ఒకవేళ కనుక కృష్ణుడు పాండవుల యొక్క యజ్ఞానికి కనుక వచ్చినట్లయితే పాండవులకి సహాయం చేసిన వాళ్ళు ఎలా అవుతారు? దేవతలు సైతం కూడా అక్కడికి వస్తారు. ఓకే, దేవతలు సైతం కూడా అక్కడికి వస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నీ ఆధీనులు, నిన్ను చూడాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళు. కృష్ణుడి యొక్క దర్శనం కోసం ఎవరు ఎదురు చూడరు? చివరికి దేవతలు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ యజ్ఞానికి అందరూ వచ్చేస్తారు, నువ్వు వస్తే అందరూ వచ్చేస్తారు అని చెప్పేసి నారదులు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 43 ప్రమీల మాతది. శ్రవణాత్ కీర్తనాధ్యానాత్ పూయంతే వసాయినః శ్రవణాత్ కీర్తనాధ్యానాత్ పూయంతే దేవసాయినః తవ బ్రహ్మమయస్యేష కిముతేక్షాభిమర్శినః తవ బ్రహ్మమయస్యేష కిముతేక్షాభిమర్శినః. దేవా, పరతత్మగు నీ మహిమలను వినుట చేత, కీర్తించుట చేత, నిన్ను ధ్యానించుట చేత అంత్యజులైనను పవిత్రులగుదురు. అయినచో నిన్ను దర్శించి సృష్టించు వారిని గురించి ఇక చెప్పునదేమున్నది. భాష్యము. బ్రహ్మమయస్య అను పదమునకు బ్రహ్మగణమూర్తే పరతత్వం యొక్క సారరూపం అని శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ఓకే, కృష్ణుణ్ణి కేవలం ధ్యానిస్తూ మనం ఏం చేస్తున్నాం? మనం కృష్ణుని యొక్క నామాన్ని తలుస్తూ ఆ నామాన్ని కృష్ణుడికి ఏమీ తేడా లేదు అనేటువంటి భావనలో కృష్ణుని యొక్క నామం చెవుల ద్వారా హృదయానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీని అర్థం ఏంటి? మనం దేని మీద ధ్యానం చేస్తున్నాం? కృష్ణుడి యొక్క నామం మీద ధ్యానం చేస్తున్నాం. శబ్ద బ్రహ్మం మీద ధ్యానం చేస్తున్నాం. శబ్ద బ్రహ్మం అంటే శబ్దం రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుడు ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఓకే, కృష్ణ అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం రూపంలో ఉన్నటువంటి కృష్ణుడికి అసలు కృష్ణుడికి ఏం తేడా లేదు. ఒకవేళ మనం చేస్తున్నటువంటి జపం యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా మనం వింటూ కనుక చేసినట్లయితే మనము భగవంతుడి మీద ధ్యానం చేస్తున్నాము అని అర్థం.
అయితే ఇలా ధ్యానం చేస్తూ మనం చేస్తున్నటువంటి ఈ యొక్క జపం యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అంటే మనం చెప్పలేనంత ప్రభావం ఉంటుంది మనకి కదండి. మనం అందరం కూడా అందుకే కదా ప్రతిరోజు 16 మాలలు జపం చేస్తూ ఉన్నాం శ్రద్ధగా అందరం కలిసి బ్రహ్మ ముహూర్త సమయంలో. ఉం? సో ఆ ప్రభావాన్ని పొందడానికే మనం అందరం ఇలా చేస్తుంటే మరి డైరెక్ట్గా చూస్తే ఇంకెంత ఆనందమో ప్రభుజీ. ఇంకెంత ప్రభావం ఉంటుంది. అదే ఒకవేళ కృష్ణుడిని డైరెక్ట్గా చూడడమే కాకుండా తాకితే ఇంకా ఆనందం పడతారు. వాళ్ళకి చెప్పడాలు ఊహించిన ఊహాతీతం ప్రభుజీ అది. సో సో చెప్పడానికే లేనంత ఆనందం, చెప్పడానికే లేనంత లాభం అనేటువంటిది అందరికీ లభిస్తుంది. కాబట్టి నువ్వు నిన్ను ధ్యానిస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళు, వాళ్ళకి దర్శనం ఇవ్వు, వాళ్ళు నీకు సేవ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వు, వాళ్ళని నువ్వు స్పృశించు, వాళ్ళు నిన్ను స్పృశిస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి ఆనందం చెప్పలేనటువంటిది. చెప్పడానికి ఇంకా అసలు చెప్పడానికే మాటలు లేవు అని చెప్తున్నారు నారదుడు. ఓకే, నెక్స్ట్ 44వ శ్లోకం. ఉషశ్రీమాత. యస్యామలం దివి యశః ప్రతితం రసాయాం యస్యామలం దివి యశః ప్రదితం రసాయాం భూమౌ చ తే భువన మంగళ దిగ్వితానం భూమౌ చ తే భువన మంగళ దిగ్వితానం మందాకినీతి దివి భోగవతీతి చాదో మందాకినీతి దివి భోగవతీతి చాధో గంగేతి చేహ చరణాంభు పునాతి విశ్వం గంగేతి చేహ చరణాంబు పునాతి విశ్వం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుపాదుల వారి భావము. ప్రభు, నీవు సమస్త సన్మంగళమునకు ప్రతీకవు. నీ దివ్యనామ యశస్సులు ఊర్ధ్వ మధ్య అధోలోకములతో పాటు సమస్త విషయమునకు మేలు కట్టు పందిరి వలె ఆవరించి ఉన్నది. నీ పాదపద్మములను ప్రక్షాళించడి దివ్య జలము ఉన్నత లోకములలో మందాకిని నది అని, అధోలోకములో భోగవతి నది అని, మర్త్యలోకములో గంగా నది అని తెలియబడును. ఈ పవిత్ర దివ్య జలము విశ్వమంతటను ప్రవహించుచు సమస్త ప్రదేశమును పావనమునర్చుచున్నది. ప్రభుపాదుల వారి భావము. ఈ తాత్పర్యము శ్రీలా ప్రభుపాదుల వారి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథము ఆధారముగా రచింపబడినది. శ్రీకృష్ణుని దివ్య యశస్సు విశ్వమంతటను మేలు కట్టు పందిరి వలె సమస్త దిక్కులలో వ్యాపించి ఉండునని దిగ్వితానం అను పదము సూచించినట్లు శ్రీధర స్వామి పేర్కొనిరి. అనగా సమస్త విశ్వము శ్రీకృష్ణుని పాద పద్మ చల్లని ఛాయలో ఆశ్రయమును పొందగలదు. ఆ విధముగా భగవానుడు భువన మంగళ అనగా ఈ ప్రపంచమునకు సమస్త సన్మంగళ ప్రతీక అయినాడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడు సన్మంగళమునకు ప్రతీక. సన్మంగళమునకు ప్రతీక అంటే ఇక భగవంతుడికి మించినటువంటి పవిత్రత అనేటువంటిది ఇంకోటి లేదు. ఓకే, సో ఎనీ మంగళ కార్యం చేయాలన్నా కానీ, ఎనీ మంగళకరమైనటువంటి విషయాలు చేయాలన్నా కానీ మనం భగవంతుడికి పూజ చేస్తాం కదా, భగవంతుడిని ప్రతిష్ఠిస్తాం, భగవంతుడికి పూజ చేస్తాం. మనం చిన్న గృహప్రవేశం చేసుకుంటే సత్యనారాయణ వ్రతం చేస్తాం కదా. సో అలానే పెళ్లి చేసినా లేకపోతే ఏ శుభకార్యం చేసినా కానీ మనం భగవంతుడిని మనం పూజ చేసి మరీ చేస్తాము. అలాంటప్పుడు భగవంతుడి యొక్క యశస్సు, భగవంతుడి యొక్క ఆ పవిత్రత అనేటువంటిది అది ఇతర లోకాలను కూడా ఏ విధంగా ప్రక్షాళన చేస్తున్నారు భగవంతుడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. యాక్చువల్గా వామనుడుగా భగవంతుడు తన పాదాన్ని భౌతిక ఆచ్ఛాదనాన్ని దాటి పెట్టినప్పుడు అది ఆ కాలి గోరు కారణోదక సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఓకే, అంటే ఈ భౌతిక ఆధ్యాత్మిక లోకానికి మధ్యన ఉన్నటువంటి ఒక లేయర్ అనమాట. ఓకే, ఆ లేయర్కి చిన్న హోల్ పడింది. ఓకే, ఈ గోరు తగలటం వల్ల. అది ఎంత ఉంటుందండి ఆ లేయర్ తెలుసా మీకు? ఆ లేయర్ ఎంత ఉంటుందో? పల్సగా ఉంటుందా? ఎంత పల్సగా ఉంటుందా? చాలా ప్రభుజీ, ఎంత మందంగా ఉంటుందో. అదే ఆ లేయర్ భౌతిక ఆధ్యాత్మిక లోకాల మధ్యలో ఉండేటువంటి లేయరు పంచభూతాలతో ఉంటుంది. లేయరు ఒక లేయరు పై లేయర్కి అంటే కింద లేయరు కంటే పై లేయరు 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే 5 లేయర్లు ఉన్నాయనుకోండి,
5వ లేయరు అన్నిటికంటే కింద ఉన్నటువంటి లేయర్ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ప్రతి లేయరు 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటప్పుడు మొత్తం ఎంత ఉంటుంది అది? దాన్ని మనకి పురుష సూక్తంలో ఒక అంగుష్టంతో చెప్పేశారు. ఇంత ఇంత అని చెప్పేశారు. ఒక ఇంచ్ అనమాట, ఒక ఇంచుతో పోల్చారు. కృష్ణుడి దృష్టిలో అది ఇంచ. ఓకే, కృష్ణుడి దృష్టిలో అది ఇంచు కంటే కూడా తక్కువ అనమాట అది. సో మన దృష్టిలో అది కొన్ని వేల కిలోమీటర్లు మధ్యలో దూరం, ఓకే, కొన్ని వేల లక్షల కిలోమీటర్ల దూరం. అందుకని మీరు పురుష సూక్తం చదవండి, పురుష సూక్తం వస్తుంది, అంగుష్టం అని వస్తుంది అందులో. ఓకే, పురుష సూక్తంలో ఆ లేయర్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి వచ్చినటువంటి నీళ్లు మరి భౌతిక విషయంలోకి రావాలి కదా. భౌతిక విషయంలోకి వచ్చినటువంటి నీళ్లు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాయి? బ్రహ్మలోకానికి వెళ్ళాయి. పైన ఉన్న లోకం ఏంటండి? ఆధ్యాత్మిక లోకానికి, భౌతిక లోకానికి బ్రహ్మలోకం ఉన్న సత్యలోకం ఉన్న ఒకటే. ఓకే, సో బ్రహ్మలోకానికి వెళ్ళాయి. బ్రహ్మలోకంలో ఉన్నటువంటి నీళ్లు భూమి మీదకి రావడానికంటే ముందు భూమికి బ్రహ్మలోకానికి మధ్యలో ఇంకెన్ని లోకాలు ఉన్నాయి? 5 లోకాలు ఉన్నాయి. 5 లోకాలు ఉన్నాయి. భూలోకం ఒకటి, బ్రహ్మలోకం ఒకటి అయితే మధ్యలో ఇంకా 5 లోకాలు ఉన్నాయి. ఎందుకంటే భూమితో కలిపి పైన 7 లోకాలు, కింద 7. సో పై లోకాలలో ఉన్నటువంటి అంటే బ్రహ్మలోకం నుంచి ఊర్ధ్వలోకాల్లో మిగిలిన ఉన్నటువంటి 5 లోకాలకు కూడా ఆ ప్రవాహం అనేటువంటిది వెళ్ళిపోయింది. అలా మొదటగా బ్రహ్మలోకానికి వచ్చింది, ఆ తర్వాత ఆ ప్రవాహం బ్రహ్మ కంటే కింద ఉన్నటువంటి లోకాల్లో కూడా వెళ్ళిపోయింది. ఓకే, అంటే మహర్షుల లోకం, తర్వాత దేవతల లోకం, భూవర లోకాలు, ఈ లోకాలకు కూడా వెళ్ళింది. ఈ ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క నదులు ఏవైతే ఉన్నాయో వీటిని మందాకిని నది అని అంటారు. ఓకే, అంటే కారణోదక జలమే ఊర్ధ్వలోకాల్లో మందాకిని నదిగా పిలువబడుతుంది. ఓకే, అదే మందాకిని నది భూలోకానికి రాలేదు, భూలోకానికి భగీరథుడు తీసుకొచ్చారు. ఓకే, బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క మందాకిని భూలోకానికి తీసుకురావడానికి భగీరథుడు ప్రయత్నం చేస్తే మరి ఆ యొక్క నీళ్లు భూమి మీదకి వచ్చేసరికి ఆ ఫోర్స్కి భూమి అంతా కొట్టకపోద్ది. దాన్ని ఆ ఫోర్స్ని ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు కావాలి. అప్పుడు శివుణ్ణి ప్రార్థిస్తే గంగను ఆపుతారు, ఆ ఫోర్స్ను ఆపుతారు అనమాట. ఫోర్స్ను ఆపి భూమి మీదకి వదిలేస్తారు. డైరెక్ట్గా భూమి మీద పెడితే ఒక్కసారి భూమి అంతా కొట్టుకుపోద్ది. భూమి ప్రళయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అది జరిగిపోద్ది అనమాట, డైరెక్ట్గా ఆ ఫోర్స్కి, ఆ తాకిడికి. అందుకనే అది మనకి ఆల్రెడీ మనం చదివేసుకున్నాం, దాని గురించి మనం మళ్ళీ డీటెయిల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు భగీరథుడు చేశారు? భగీరథుడు వాళ్ళ పూర్వజులందరినీ కూడా ఉద్ధరించడం కోసం గంగా నదిని తీసుకొచ్చారు. భగవంతుడి యొక్క పాదాలను తాకినటువంటి నీళ్లు మందాకిని నదిగా ఊర్ధ్వలోకాలన్నింటినీ కూడా పవిత్రం చేస్తూ భూలోకానికి వచ్చినటువంటి గంగగా పవిత్రం చేస్తుంది ఈ భూలోకాన్ని. మరి భూలోకంలో ఆగిపోయిందా గంగాదేవి అంటే? పాతాళ లోకాలకు కూడా పోయింది, కింద లోకాలు 7 లోకాలకు కూడా వెళ్ళిపోయింది, అంటే అధమ లోకాలకు కూడా వెళ్ళిపోయింది. అధోలోకాల్లో ఇదే గంగని ఏమని పిలుస్తారు? భోగవతి నది అని పిలుస్తారు. ఓకే, ఇదే గంగా, అంటే ఒకే గంగాదేవి సోర్సు ఏంటి అంటే కారణోదక జలం. కారణోదక జలం ఊర్ధ్వలోకాలలో మనకి మందాకినిగా పిలువబడుతుంది. మత్స్యలోకం అంటే భూమి మీద గంగగా పిలువబడుతుంది. అదే గంగ అధోలోకాలకి వెళ్ళిపోయినప్పటికీ భోగవతి నదిగా పిలువబడుతుంది. ఓకే, అంటే ఎందుకు ఇంతగా ఇన్ని అంటే 14 లోకాలని కూడా పవిత్రం చేస్తున్నటువంటి ఈ నీళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని యొక్క పాదాలను తాకటం వల్ల వచ్చింది. ఓకే, సో అంతగా నువ్వు పావనం చేస్తున్నావు ఈ విశ్వం మొత్తాన్ని కూడా అని చెప్పేసి నారదుడు చెప్తున్నారు. నెక్స్ట్ 45 ఇందుమతి మాతాజీ. శ్రీ శుకవాచ తత్ర తేష్వాత్మ పక్షేష్వా గృణత్సు విజిగీషయం వాచః పేషైస్మయన్ భృత్యం ఉద్ధవం ప్రాహ కేశవః
వాచపేశై స్మయన్ భృత్యం ఉద్ధవం ప్రాహ కేశవః. సుఖదేవ గోస్వామి పలికెను. స్వపక్షము వారగు యాదవులు జరాసంధుని ఓడించవలనని కోరికతో ఈ ప్రస్తావనకు అభ్యంతరం పలికినప్పుడు కేశవుడు తన భృత్యుడగు ఉద్ధవుని వైపునకు తిరిగి నవ్వుతూ ఇట్లు పలికెను. భాష్యము. శ్రీల ప్రభుపాదులు ఇట్లు వివరించిరి. నారదముని ద్వారకయందలి సుధర్మ సభలో ప్రవేశించుటకు ముందు శ్రీకృష్ణుడు అతని మంత్రి కార్యదర్శులు జరాసంధుని రాజ్యంపై దండెత్తడు విధమును గురించి ఆలోచించుండ్రి. వారు ఆ విషయమును అత్యంత గంభీరంగా చర్చించుండ్రి. కనుక శ్రీకృష్ణుడు ధర్మరాజు నిర్వహించడి రాజసూయ యజ్ఞములకై హస్తినాపురమునకు పోవలెననడి నారదుని ప్రస్తావనము వారికి నచ్చలేదు. శ్రీకృష్ణుడు బ్రహ్మకైనను పాలకుడు కనుక తన అనుయాయుల మనోగతమును తెలుసుకొనగలిగెను. అందువల్ల వారిని శాంతపరచుటకై అతడు నవ్వుతూ ఉద్ధవునితో పలికెను. క్లిష్ట పరిస్థితుల యందు సలహానివ్వగలిగేడి ఉద్ధవుని సామర్థ్యమును ప్రదర్శించబోయేడి కారణమున భగవానుడు మందహాసం కావించినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించరి. హరే కృష్ణ ప్రభు. ఉద్ధవుడికి సుధర్మ సభలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఉద్ధవుడు ఎవరు అనేటువంటిది మనకి తెలియదు కదా. ఇంతకు ముందు మనం అందరం అనుకున్నాము, భగవంతుడి యొక్క అంతర్ధాన సమయంలో శ్రీకృష్ణుడు స్వయంగా ఉద్ధవుడితోనే మాట్లాడారు కదా. సో అంతర్ధాన లీల ఎవరికి తెలియదు, ఉద్ధవుడికి తప్ప ఎవరికి తెలియదు. ఉద్ధవుడు ఎంత సన్నిహితుడు శ్రీకృష్ణ భగవానుడికి అనంటే తన యొక్క రాజకలాపాలలో ప్రతి విషయంలోనూ ఉద్ధవుడి యొక్క సలహా తీసుకునేవాడు శ్రీకృష్ణుడు. మరి కృష్ణుడు ఉద్ధవుడికి ఆ స్థాయి ఇచ్చాడు, ఆ స్థానం ఇచ్చాడు. ఉద్ధవుడి యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఉద్ధవుడు. ఏమి స్వయంగా కృష్ణుడికి సలహా ఇచ్చే అంత గొప్పవాడు ఉద్ధవుడు. ఓకే, కృష్ణుడి యొక్క అంతరంగం ఏంటో తెలిసినటువంటి వాడు ఉద్ధవుడు. అర్జునుడు ఏ విధంగా అయితే కృష్ణుడికి ఎంత సన్నిహితమైనటువంటి భక్తుడో అంతే సన్నిహితమైనటువంటి భక్తుడు ఉద్ధవుడు కూడా. ప్రతి విషయంలోనూ ఉద్ధవుడిని కన్సల్ట్ చేసేవాళ్ళు శ్రీకృష్ణుడు. అలాంటి ఉద్ధవుడు సలహా తీసుకోకుండా ఏ పని చేయనటువంటి శ్రీకృష్ణుడు మరి ఇప్పుడు ప్రస్తుతం రెండు పనులు చేయడానికి ఇద్దరికి కృష్ణుడి యొక్క అవసరం ఉంది. కృష్ణుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికంటే ముందే ఆ సభలో ఉన్నటువంటి యాదవులందరూ ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఏమనుకున్నారు? మనం అందరం ఏమనుకున్నామో అదే అనుకున్నాం. ఏమనుకున్నారు యాదవులందరూ? వెళ్ళిపోయి జరాసంధుని చంపేద్దాం, ఆ రాజుని రక్షించేద్దాం అని అనుకున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో కూడా కృష్ణుడు రాజసూయ యజ్ఞం పోవడం అనేటువంటిది ప్రయారిటీ కాదు. ఓకే, వాళ్ళ దృష్టిలో కూడా ముందు ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం ప్రయారిటీ వాళ్ళకి. ఓకే, మనం అందరం కూడా. అందుకే నేను ముందే ఒక ప్రశ్న వేశాను. నేను ఈ అధ్యాయం స్టార్ట్ చేయడానికంటే ముందే ఒక ప్రశ్న వేసేసాను. ఈ కృష్ణుడు ఎక్కడికి వెళ్తారు? రెండు దారులు ఉన్నప్పుడు ఏ దారిలో కృష్ణుడు వెళ్తారు? అడిగారు. మనం అందరం ఆలోచన లేకుండా పనులు చేస్తాం, కానీ కృష్ణుడు ఆలోచనలతో పనులు చేస్తారు కదా. సో అలానే ఇక్కడ ఉన్న యాదవులందరూ కూడా ఆ పరిస్థితికి అనుగుణంగా స్పందించేసారు. కానీ అక్కడ యాదవులు ఎవరు కూడా ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండాలి, ఏ విధంగా రెండు పనులు కంప్లీట్ అయ్యే విధంగా చేయాలి, ఇద్దరికీ లాభం కలిగేటట్టు చేయాలి, అంత దూర ఆలోచన వాళ్ళకి లేదు. ఓకే, పాండవులకి కృష్ణుడిని పూజించడం అనేటువంటిది ఇంపార్టెంట్ కావచ్చు, కానీ అంతకంటే ఇంపార్టెంట్ రాజుల్ని రక్షించడం, బంధింపబడినటువంటి రాజుల్ని రక్షించడం. కాబట్టి మనం అందరం వెళ్ళిపోయి ఈ జరాసంధుడిని చంపేసి ముందు రాజుల్ని రక్షిద్దాం, ఆ తర్వాత రాజసూయ యజ్ఞం అనేటువంటి భావనలో వీళ్ళు ఉన్నారు. వెంటనే కృష్ణుడు ఏం చేశారు? కృష్ణుడి యొక్క మనసు తెలిసినటువంటి ఉద్ధవుడి వైపు చూసి నవ్వారు. కృష్ణుడి యొక్క మనసు తెలిసినటువంటి ఉద్ధవుడి వైపు చూసి నవ్వారు. అంటే ఏంటి? ఆ నవ్వుకి మీనింగ్ ఏంటి? ఉద్ధవుడికి తెలిసిన ప్రభు, నా ప్రయారిటీ ముందు రాజుల్ని రక్షించడం కాదు, నా ప్రయారిటీ ముందు ఇంద్రప్రస్థానికి వెళ్ళడం. కానీ దాని వలన కలిగేటువంటి లాభం వీళ్ళకి తెలియదు. అందుకనే వీళ్ళు స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతున్నారు. అంటే సిచ్యువేషన్కి అనుగుణంగా సిచ్యువేషన్లో ఆలోచన లేకుండా రియాక్ట్ అవ్వడం అనేటువంటిది. అంటే కొంత ఆయనకి ఒక నవ్వుని తీసుకొచ్చింది అనమాట. సో అందుకని ఆయన నవ్వుతూ ఆయన ఉద్ధవుడి వైపు చూస్తూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 46వ శ్లోకం. సునీత హరిబాబు మాతాజీ. శ్రీ భగవానువాచ
श्रीभगवानुवाच త్వం హి నః పరమం చక్షుః సుహృన్మంధ్రార్థతత్వవిత్ तं हीनः परमं चिक्षुः सुहृन्मन्त्रार्थतत्त्ववित् అథాత్ర బ్రూహ్యన్నుష్టేయం శ్రద్ధద్మః కరవామ తత్. अधात्राभूष्यनुष्ठेयं श्रद्धाधर्म కరవాసు తత్. భగవానుడు పలికెను, మంత్రార్థ తత్వమును ఎరిగిన వాడవు కనుక నీవు మా పరమ నేత్రము సన్నిహిత మిత్రుడువు అయి ఉన్నావు కనుక ఈ పరిస్థితుల్లో నేను చేయవలసినది ఏదో దయచేసి చెప్పవలసి ఉన్నది. నేను నీ నిర్ణయమునందు శ్రద్ధ కలవారుడై నీవు చెప్పినట్లు చేసేదను. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ప్రణామం. యాక్చువల్గా ఒక మనిషి ఎవరైనా సరే బయటకు ఒక మాట మాట్లాడితే బయటికి మాట్లాడినటువంటి మాటలను పట్టే ఈ మనిషి ఇలాంటి వాడు అని మనం నిర్ణయం చేసుకుంటాం. లేదు అని అంటే ఆ మనిషి ఉద్దేశం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించాం. అంటే కొంతమంది కొన్నిసార్లు లోపల ఒక ఉద్దేశం ఉంటే బయటికి ఇంకొక మాట అంటారు. లిటరల్గా మనం వాళ్ళు బయట అన్న మాటలనే మనం పట్టించుకున్నాం అనుకోండి, మనం చేసేటువంటి పనికి ఆ బయట అన్నటువంటి మాటల వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలుసుకుని మనం చేసేటువంటి పనిలో తేడా ఉంటుంది కదండి. సో అలాంటప్పుడు ఎంత సన్నిహితుడుగా ఉంటాడో ఎవరైనా సరే ఒక వ్యక్తి మనకి ఎంత సన్నిహితుడుగా ఉంటారో అంత ఎక్కువ సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తులకి మన అంతరార్థం అనేటువంటి తెలుస్తుంది. మనం ఏ సందర్భంలో ఎలాంటి మాట మాట్లాడతామో, ఆ మాట వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అనేటువంటిది ఎవరికి స్పష్టంగా తెలుస్తుంది? బాగా సన్నిహితంగా క్లోజ్ గా ఉన్న బాగా వాళ్ళకి క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఉదాహరణకి ఇప్పుడు మీరు అందరూ ఒక టెంపుల్లో ఉన్నారనుకోండి, మీ అందరికీ మధ్య కమ్యూనికేషన్ ఒకలా ఉంటుంది. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ చేస్తూ ఉంటారు. ఓకే, ఈరోజు మీరు ఈరోజు పూల సేవ చేయండి, నేను బట్టల మార్చే సేవ చేస్తాను అని అన్నారు అనుకోండి. దీని వెనకాల అర్థమైపోతుంది, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు భక్తుడు కానిటువంటి వ్యక్తి ఈ సేవ చేయడానికి ఇలా ఉంటాయి సేవలు అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి వ్యక్తి ఒకవేళ మీరిద్దరు మాట్లాడుకుంటున్నటువంటి కాన్వర్సేషన్ విన్నాడు అనుకోండి, మీకు అర్థమవుతుంది మీకు ఏం సేవ ఇచ్చారు, ఆయన ఏం సేవ చేస్తున్నారు అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. బట్టలు మార్చడం ఏంటి, ఎవరికి బట్టలు మారుస్తారు, ఏం బట్టలు మారుస్తారు అని అనుకుంటారు. ఎవరో అభక్తుడు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి అసలు ఆ సేవలు ఏంటి, ఆ సేవలు ఎలా ఉంటాయి, ఆ సేవలు ఎవరెవరు ఎప్పుడెప్పుడు చేస్తారు అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి వ్యక్తి ఏంటి ఈ సేవ అని అనుకుంటాడు. కానీ మీకు అర్థమవుతుంది. ఎందుకు మీకు అర్థమైన విషయం బయట వాళ్ళకి అర్థం కాదు? ఎందుకంటే మీ లాంగ్వేజ్ మీకు తెలుసు, ఆల్రెడీ మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు, ఇంతకాలంగా కలిసి ఉన్నారు. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ డీటెయిల్డ్గా లేకపోయినా కానీ మీకు అర్థమవుతుంది, కానీ బయట వాళ్ళకి అర్థం కాదు కదా. అలానే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడికి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అని అంటే ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా బయటికి చెప్పాల్సిన అవసరం లేదు కృష్ణుడు. ఓకే, అంత సన్నిహితుడు అనమాట. అంటే కృష్ణుడి యొక్క మనసు తెలిసినటువంటి వ్యక్తి ఉద్ధవుడు. సైగ చాలు ఆయనకు అంతా అర్థమైపోతుంది. ఒక సైగ చాలు, మాట కూడా అవసరం లేదు, సైగ చాలు అర్థమైపోతుంది. అలాంటి ఉద్ధవుడిని ఉద్దేశించి కృష్ణుడు మాట్లాడుతున్నారు. నువ్వు నాకు సలహా ఇయ్యి. ఒక దూత వచ్చేసి రాజులకి సహాయం కావాలంటున్నారు. నారదుడు వచ్చేసి పాండవులు చేస్తున్న రాజసూయ యజ్ఞానికి రమ్మని పిలుస్తున్నారు. మన యాదవులందరూ ఆ దూత చెప్పిన మాట వినిపోయి రాజులను చంపాలి అని అనుకుంటున్నారు. రాజుల్ని బంధించినటువంటి జరాసంధుని చంపాలి అని అనుకుంటున్నారు. నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్తే అది నేను చేస్తా. ఓకే, నువ్వు ఇంద్రప్రస్థానికి వెళ్ళమంటే నేను ఇంద్రప్రస్థానికి వెళ్తా, లేదు జరాసంధుడి దగ్గరికి వెళ్ళి జరాసంధుని చంపేసి రమ్మంటే జరాసంధుడిని చంపేసి వస్తా. అంటే కృష్ణుడు మనసులో ఉన్నటువంటి ఆలోచనకి వ్యతిరేకంగా ఒకవేళ ఉద్ధవుడు చెప్తే, ఒకవేళ చెప్తాడే అని అనుకున్నాం, కృష్ణుడు అలాంటి అవకాశం ఉద్ధవుడికి ఇవ్వరు కదా. కృష్ణుడి నిర్ణయాన్ని ఉద్ధవుడు చెప్తారు. బయటికి మనకి ఎలా అనిపిస్తుంది? ఉద్ధవుడి నిర్ణయాన్ని కృష్ణుడు పాలించినట్టు అవుతుంది మనకి కదా. కానీ నిజానికి కృష్ణుడి యొక్క నిర్ణయాన్ని ఉద్ధవుడి నోటి ద్వారా వినిపిస్తారు. ఓకే, ఎందుకంటే
పరమార్థం తెలిసినటువంటి, అంటే బయట ఉన్నటువంటి మాటల యొక్క పరమార్థం తెలిసినటువంటి వ్యక్తి మాటలు వేరుగా ఉంటాయి. ఓకే, మంత్రార్థ తత్వమును ఎరిగిన వాడవు నువ్వు అని చెప్తున్నారు. ఓకే, మంత్రార్థ తత్వం తెలియడం అంటే మనకి మంత్రాలు చదివితే మంత్రాల యొక్క శబ్దమే వినిపిస్తుంది, కానీ ఉద్ధవుడికి ఆ మంత్రాల యొక్క అర్థం కూడా తెలుస్తుంది. ఓకే, అలా అనమాట. అంటే ఏదైనా సరే ఒక విషయం ఉంటే లోతుగా నిగూఢంగా తెలుసుకుంటాడు అనమాట ఆయన. ఇంకోటి పరమనేత్రం ఉన్నటువంటి వాడు నీవు కనుక నీవు మా పరమనేత్రము. మా పరమనేత్రము అంటే ఆయనది శాశ్వతమైన దివ్య నేత్రం గురుజీ, ఆయనతో పాటు ఉండటం అన్నట్టుగా. మన కళ్ళు ఏం చేస్తాయి? మనకి అని చూస్తూ మనతోనే ఉంటాయి ప్రభుజీ, అవి మన కళ్ళు మనతోనే ఉంటాయి. మనతో ఏమిటి, మనకి ఏం చేస్తాయి? మనకి ఎలాంటి సహాయం చేస్తాయి? మోసాలు అన్ని చేస్తాయి, చూసే విధంగా మోసాలు చేస్తాయి. చేస్తాయి. మనకి దారి చూపిస్తాయి. అవును. మనకి దారి చూపిస్తాయి. మాకు దారి చూపించాల్సినటువంటి పరమనేత్రం మా కళ్ళు కాదు, నీ కళ్ళు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఉద్ధవుడు ఏం చెప్తే అది చేస్తామని చెప్పడం. ఉద్ధవుడు ఏ డైరెక్షన్లో వెళ్ళమంటే ఆ డైరెక్షన్లో వెళ్తాం. మేము కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాం, ఎందుకంటే మా నేత్రం మా కళ్ళు కావు, మా నేత్రాలు ఉద్ధవుడే మా నేత్రం. ఓకే, అందుకే నేను చెప్తున్నాను, నీవు మాకు పరమనేత్రానివి, సన్నిహిత మిత్రుడువు అయి ఉన్నావు. కనుక ఈ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలో దయచేసి నీవే చెప్పు. నువ్వు చెప్పిన విధంగానే శ్రద్ధ కలవాడనై నేను ఆచరిస్తాను అని చెప్తున్నారు కృష్ణుడు. చూడండి, కృష్ణుడు చెప్తే అందరూ వినాలి, అలాంటిది కృష్ణుడు ఉద్ధవుడు చెప్తే వింటాడంట. ఓకే, నెక్స్ట్ 47వ శ్లోకం. సుజాత మాత. ఇత్యుపమంత్రితో భర్త్రా సర్వజ్ఞేనాపి ముగ్ధవత్. మంత్రితో భర్త సర్వజ్ఞేనాపి ముగ్ధవత్. నిదేశం శిరసాధాయ ఉద్ధవః ప్రత్యభాషత. నిదేశం శిరసాధాయాం ఉద్ధవ ప్రత్యభాషత. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను, తన ప్రభువు సర్వజ్ఞుడైయు మోహితుడైన వాని చందమున వర్తించుచు ఆ రీతి అడుగగా ఉద్ధవుడు అట్టి ఆదేశమును శిరసావహించి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణ భగవానుని దినచర్య అను దశమ స్కందములోని 70వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణుడు అడిగాడు, ఉద్ధవుడు కృష్ణుడి యొక్క సేవగా చేస్తున్నాడు. అంటే కృష్ణుడికి సలహా ఇవ్వడం కూడా కృష్ణుడికి సేవే కదా. ఉద్ధవుడి దృష్టిలో ఉద్ధవుడిని కృష్ణుడు ఒక సేవ అడిగారు, ఏంటి? నువ్వు నాకు సలహా ఇవ్వు అని. ఓకే, సో ఉద్ధవుడు తన సేవను స్టార్ట్ చేశాడు అన్నమాట. తన సలహాలతోటి సేవను స్టార్ట్ చేశాడు. ఓకే, సో కృష్ణుడు సర్వజ్ఞుడైనా, కృష్ణుడికి తెలియని విషయం ఏమీ లేకపోయినా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలి అనేటువంటి విషయం కృష్ణుడికి తెలియకుండా కాదు, కానీ ఆయన నన్ను ఆజ్ఞాపించాడు కాబట్టి నేను ఆయనకి ఇవ్వాల్సినటువంటి సలహాని ఇస్తాను అని చెప్పేసి ఉద్ధవుడు ప్రత్యుత్తరం ఇవ్వడం అనేటువంటిది మొదలుపెట్టాడు. ఓకే, సో ఈ అధ్యాయం ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. భగవానుడి యొక్క దినచర్యలో ఇంతవరకు మనం చదివాము. ఇప్పుడు ఉద్ధవుడు ఏం సలహా ఇస్తాడు, ఉద్ధవుడి సలహా మేరకు కృష్ణుడు ఫాలో అవుతారా లేదా అనేటువంటి విషయం మనం 71వ అధ్యాయంలో చూద్దాం. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థానికి వెడలుట అనేటువంటి 71వ అధ్యాయం. సో ముందుగా ఈ అధ్యాయంలో ఏముందో సమ్మరీ ఒకసారి చూద్దాం. సునీత కంఠమనేని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థమునకు వెడలుట. శ్రీకృష్ణుడు ఉద్ధవుని సలహాను అనుసరించిన వాడే ఇంద్రప్రస్థమునకు వెడలిన విధము, అచ్చట పాండవులు ఆ దేవదేవుని ఆగమనమునకు పరమోత్సవము జరిపిన విధము ఈ అధ్యాయం నందు వర్ణింపబడినవి. బుద్ధిమంతుడకు ఉద్ధవుడు శ్రీకృష్ణుని మనోగతమును ఎరిగిన వాడే ఆ దేవదేవునికి ఇట్లు సలహా నొసగెను. సమస్త దిక్కులను జయించి పిదప రాజసూయ యజ్ఞమును నిర్వహించుట ద్వారా ధర్మరాజు జరాసంధుని పరాజితుని చేయుట, నీ ఆశ్రయమును పొందిన వారిని రక్షించుట, రాజసూయ యజ్ఞమును చేయుట అనేది తన ప్రయోజనములన్నింటినీ నెరవేర్చగలడు. ఆ విధంగా యాదవుల ప్రబల శత్రువు నశింపగలడు, బంధితులకు రాజులు విడుదలను పొందగలరు. ఈ 2 కార్యములు నీకు యశమును చేకూర్చగలవు. జరాసంధుడు కేవలము భీముని చేతనే మరణించగలడు.
జరాసంధుడు బ్రాహ్మణుల ఎడ మిగుల భక్తి గలవాడు కనుక భీముడు బ్రాహ్మణ వేషమును ధరించి జరాసంధుని కడకు వెడలి యుద్ధభిక్షను అడగవలెను. అప్పుడు నీ సన్నిధిలోనే భీముడు ఆ దానవుని వధించగలడు. నారదముని యదువృత్తులు శ్రీకృష్ణుడు అందరూ ఉద్ధవుని ఆలోచనను ప్రశంసించిరి. అప్పుడు శ్రీకృష్ణుడు రథమును అధిరోహించిన వాడే పతిపరాయణులకు రాజులు వెంటరాగా ఇంద్రప్రస్థమునకు వెడలెను. శీఘ్రముగా అతడు ఆ పురమును చేరగా భగవానుని ఆగమనమును గురించి వినిన ధర్మరాజు వెంటనే పురము నుండి బయటికి వచ్చి స్వాగతమొసగను. అతడు ఆ దేవదేవుని పదే పదే ఆలింగనము చేసుకుని పారవస్యంతో బాహ్య స్మృతిని మరచెను. అనంతరము భీమసేనుడు, అర్జునుడు, నకులుడు సహదేవాదులు యథోచితముగా ఆలింగన అభివాదములు కావించిరి. ఎల్లరూ తగిన రీతిగా పలకరించిన పిదప శ్రీకృష్ణుడు పురమునందు ప్రవేశించగా వాళ్ళ వాద్యమును మ్రోగించబడెను, స్తుతి మంత్రములు ఉచ్చరించబడెను. పురవనితలు గృహోపరిభాగముల నుండి పుష్పవృష్టి కురిపించుచు ఆ దేవదేవుని రాణుల పరమ భాగ్యమును ప్రశంసించిరి. శ్రీకృష్ణుడు అంతఃపురమును ప్రవేశించి కుంతీదేవికి నమస్కరించెను. ఆమె తన మేనల్లుని ఆలింగనము చేసుకునెను. ద్రౌపది, సుభద్ర ఆ దేవదేవునికి వందనము కావించిరి. శ్రీకృష్ణ పత్నులను పూజింపుమని కుంతీదేవి ద్రౌపదికి తెలిపెను. దేవదేవుడుకు శ్రీకృష్ణుడు కొలది మాసములు అచటనే ఉండి ధర్మరాజునకు సంతుష్టిని కలిగించెను. ఆ సమయమున అతడు విహారయాత్రలు కావించెను. పలువురు వీరులు సైన్యము వెంటరాగా అతడు అర్జునుడితో పాటు రథమును ద్రోహించి వెడలుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఉద్ధవుడు ఒక గొప్ప సలహా ఇచ్చేసారు అన్నమాట. సో ఆ సలహా ఏంటో మనం ఇప్పుడు ఇందులో చూసాము. డీటెయిల్గా మనం ఒక్కొక్క శ్లోకంలో ఉద్ధవుడు ఎలా సలహా ఇచ్చాడు, ఆయన ఇచ్చినటువంటి సలహాని ఎలా జస్టిఫై చేసుకున్నారు, ఎలా లాజిక్ తోటి ఆయన చెప్తున్నటువంటి సలహా ప్రకారం పాటించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అని డీటెయిల్గా మనం చూద్దాం. సో మొదటి శ్లోకం మంగతాయర్ మాతాజీ. శ్రీ సుకౌవాచ శ్రీసుకువాచ ఇచ్చుదీరితమాకర్ణ్య దేవర్షేరుద్ధవో బ్రవీత్. ఇచ్చుదీరతమాకర్ణ్య దేవో బ్రవీత్. సభ్యానాం మతమాజ్ఞాయ కృష్ణస్య చ మహామతిః. సభ్యానాం మతమాజ్ఞాయ కృష్ణస్య చ మహామతిః. సుఖదేవ గోస్వామి పలికెను. ఆ విధముగా దేవర్షి నారదుని పలుకులను వినినవాడై సభాసదుల యొక్క శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం నెరిగిన వాడై మహామతి ఉద్ధవుడు ఇట్లు పలకనారంభించెను. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే, సో దేవర్షి నారదుడు పలికినటువంటి పలుకులను వినినటువంటి సభాసదుల యొక్క శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం ఎరిగిన వాడై మహామతి యొక్క ఉద్ధవుడు ఇట్లు పలకనారంభించను. ఓకే, అందరికీ లాభాన్ని చేకూర్చే విధంగా, అందరి మనసుల్ని సంతృప్తి పరిచే విధంగా ఉద్ధవుడు మాత్రమే సలహా ఇవ్వగలడు అని కృష్ణుడికి తెలుసు. కాబట్టి కృష్ణుడు ఆజ్ఞాపించిన వెంటనే ఉద్ధవుడు పలకడం స్టార్ట్ చేశారు. శ్రీవాణి మాతాజీ. శ్రీ ఉద్ధవ ఉవాచ. ఎవరు ప్రభుజీ? శ్రీవాణి మాతాజీ. మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. చదవండి. శ్రీ ఉద్ధవ ఉవాచ. యదుక్తం ఋషినా దేవా సాచివ్యం యక్షతస్త్వయా. విదుక్తం ఋషినా దేవా సాచివ్యం యక్షతస్తవ్యా. కార్యం పైతృష్య శ్రేయస్య రక్షా చ శరణైషిణాం. కార్యం పైతృష్య శ్రేష్య రక్షా చ శరణైషిణాం. శ్రీ ఉద్ధవుడు పలికెను. దేవా, ఋషి పలికిన విధముగా నీవు రాజసూయ యజ్ఞము నిర్వహణ కొరకై నీ మేనత కుమారునికి తప్పక సహాయము కావించవలెను. అట్లే నీ ఆశయమును అర్థించినట్టి రాజులకు కూడా నీవు రక్షించవలెను. భాష్యము. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థమునకు వెడలి మేనత కుమారుడు ధర్మరాజునకు రాజసూయ యజ్ఞ నిర్వహణలో సహాయపడవలనని దేవర్షినాథుడు కోరెను. అదే సమయమున సభాసదులు ఆ దేవదేవుడు జరాసంధుని పరాజితుని కావించి వాడు బందీలు కావించిన రాజులను రక్షించవలనని తీవ్రముగా భావించింది. శ్రీకృష్ణుడు ఈ రెండు కార్యములను చేయగోర్చున్నాడని మహామతియగు ఉద్ధవుడు ఎరిగినాడై ఈ రెండు ప్రయోజనములను ఏకమారు సిద్ధించడి విధమును తెలివితో ఎరిగించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, నువ్వు రెండూ చేయాలి, ఏదో ఒకటి కాదు. ఇది వదిలేసి అది చేయడం, లేదా అది వదిలేసి ఇది చేయడం కాదు, రెండూ చేయాలి. ఎందుకు? ఒకటి నారదుడు కోరుకుంటున్నాడు, రెండవది యదువంశంలో యదువంశంలో ఉన్నటువంటి యాదవులందరూ కోరుకుంటున్నారు. కాబట్టి రెండూ చేయాలి. మనైతే ఏం చేస్తే రెండు ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఆయన చెప్పబోతున్నారు. నెక్స్ట్ 3వ శ్లోకం.
మంజులత మాతాజీ. హరే కృష్ణ యష్టవ్యం ప్రభు. రాజసూయేన ధిక్చక్రజయనా భువో విభో యష్టవ్యం రాజసూయేన దిక్చక్రాజైనా విభో అతో జరాసుత జయా ఉభయార్థో మతో మమ. అతో జరాసుత జయా ఉభయార్తో మతో మమ. ఓ సర్వశక్తిమంతుడా, అన్ని దిక్కుల యందలి సకల విరోధులను జయించిన వాడే రాజసూయ యజ్ఞమును నిర్వహింపగలడు. కనుక నా అభిప్రాయమును అనుసరించి జరాసంధుని జయించుట ఈ 2 ప్రయోజనములను సిద్ధింపజేయగలదు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. సకల దిక్కులను జయించిన వాడే రాజసూయ యజ్ఞ నిర్వహణకు అర్హుడని శ్రీ ఉద్ధవుడు ఇచ్చట వివరించుచున్నాడు. కనుక యజ్ఞములో పాల్గొనుటకు వచ్చిన ఆహ్వానమును భగవానుడు వెంటనే సమ్మతింపవలెను. కానీ జరాసంధుని వధించుటకు అతడు ఏర్పాటు కావించుట కూడా అత్యంత ఆవశ్యకమైన కార్యము. ఆ ప్రకారముగా రక్షణ కొరకై రాజుల విన్నపమును అప్రయత్నముగా నెరవేరగలదు. అనగా రాజసూయ యజ్ఞమును తిలకించుట అనడి కార్యమును చక్కగా నిర్వహించుటకే భగవానుడు నిర్ణయించుకొనినచో సకల ప్రయోజనములు నెరవేరగలవు. శ్రీకృష్ణుని గుణములలో చతురత ఎనున్నది ఒకటి భక్తి రసామృత సింధువనడి గ్రంథములలో శ్రీల రూప గోస్వామి వివరించరి. అనగా అనేక కార్యములను అతడు ఏకకాలమున చేయగలడు. ఆ విధముగా రాజసూయ యజ్ఞమును నిర్వహింపవలనడి ధర్మరాజు కోరికను, బంధితులైన రాజుల విముక్తి కోరికను ఏకకాలమున ఏ విధముగా తీర్చవలనడి సందేహమును ఆ దేవదేవుడు నిఖముగా పరిష్కరింపగలిగినట్టి వాడే. అయినను అతడు తన ప్రియ భక్తుడకు ఉద్ధవునికి సమస్య పరిష్కార కీర్తిని ఒసగగోరినందున తాను మోహితుడైనట్లు నటించెను. హరే కృష్ణ ప్రభు. చూడటానికి తెలియని వాళ్ళలాగా అడిగాడు కదా. యాక్చువల్గా ఆయన ఒకే సమయంలో ఎన్ని పనులైనా చేయగలరు శ్రీకృష్ణ భగవానుడు. కానీ ప్రస్తుతం తన ఈ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాన్ని ఉద్ధవుడికి ఇవ్వడం ద్వారా ఉద్ధవుడి కీర్తిని పెంచుతున్నారనమాట. ఓకే, సో ఆయన తలుచుకుంటే కురుక్షేత్రంలో యుద్ధం కూడా చేయకుండానే అందరినీ చంపేసి ఉండేవాడు కృష్ణుడు. కానీ ఆ కీర్తిని ఎవరికి ఇస్తున్నారు? భక్తులకు ఇస్తున్నారు. అర్జునుడికి ఇచ్చాడు, తన భక్తులకి ఇచ్చాడు. అందుకనే మనకి 11వ అధ్యాయంలోనే చెప్పేశాడు, నేను కాల రూపాన్ని అని చెప్పారా? నువ్వు ఎవరెవరినైతే చంపాలి అనుకుంటున్నావో వాళ్ళందరూ ఆల్రెడీ చచ్చిపోయారు. కొత్తగా నువ్వు చంపేది ఏం లేదు, చూడు కావాలంటే అని కాలంలో భవిష్యత్తులో వాళ్ళు చావబోయేటువంటి దాన్ని ఆయన ఆల్రెడీ చూపించేశారు విశ్వరూపంలో. ఓకే, ఇంకొకటి గంభీరంగా మాట్లాడినటువంటి మాట విశ్వరూపంలో ఉన్నప్పుడు, కాల రూపంలో ఉండి కృష్ణుడు మామూలుగా ద్విభుజ రూపంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలకి విశ్వరూపంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలకి చాలా తేడా ఉంటుంది కదా. కళ్ళెర్ర చేసి మాట్లాడారనుకోండి మీరు, అప్పుడు మీ పిల్లలు ఏమంటారు? వెంటనే అలర్ట్ అయిపోతారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏం చేస్తారు? ముందు కాముగా మీరు చెప్పిన పని చేస్తారు కదా. అట్లనే కృష్ణుడు ద్విభుజ రూపంలో ఉన్నప్పుడు ఎన్నో చెప్పి చూశాడు. ఓకే, కానీ ఒక్కసారి విశ్వరూపంలోకి వచ్చిన తర్వాత ఒకే మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఏం మాట్లాడాడు? కాల రూపాన్ని నేను అందరినీ నశింపజేయడానికి ఇక్కడికి వచ్చాను. ఓకే, నువ్వు కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ గా నువ్వు ఈ పని చేయి. నువ్వు చంపకపోయినా వాళ్ళని నేను చంపేస్తా. చంపుతున్నది నువ్వు కాదు, నేను. నువ్వు కేవలం నా చేతిలో ఒక ఆయుధానివి నువ్వు. అది నువ్వు గుర్తుంచుకొని నువ్వు ఆ పని చేయని చెప్పారు కదా. కాల రూపంలో ఉండి చెప్పారు కృష్ణుడు ఆ మాట. సో దానికి ఇంకా చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో దానివల్ల అర్జునుడు కూడా కంపించిపోయి మరి కృష్ణుడు చెప్పినటువంటి మాటలు వినేసేయాలి. అలా చూస్తే కృష్ణుడు మరి ఈ యొక్క ఏదైతే ఉందో, ఒక్క నిమిషం. ఓకే, జరాసంధుని జయించడము అనేటువంటి విషయం కృష్ణుడికి ఏం పెద్ద విషయం కాదు, లెక్కేం కాదు. కానీ ఆ కీర్తిని, అంటే ఆ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి ఒక ప్రక్రియని ఉద్ధవుడికి అప్పచెప్పేశారు. ఎందుకంటే ఉద్ధవుడికే ఆ కీర్తిని ఇవ్వాలి అని అనుకున్నారు, అంతే. ఇంకొకటి ఉద్ధవుడు ఏం చెప్తున్నారు? ఒకవేళ ధర్మరాజు గనక రాజసూయ యజ్ఞం చేసి ఏకఛత్రాధిపత్యంగా ఏలాలి అని అంటే అన్ని దిక్కుల్లో శత్రువులు ఉండకూడదు, ఏ దిక్కును కూడా శత్రువు ఉండకూడదు కదా. సో నలుదిక్కుల శత్రువులు అనేటువంటి వాళ్ళు లేకుండా చేసుకోగలిగినటువంటి వ్యక్తే రాజసూయ యజ్ఞం చేయడానికి అర్హుడు. మరి అలా చేయాలి అని అంటే మరి ధర్మరాజు రాజసూయ యజ్ఞం సక్సెస్ అవ్వాలంటే జరాసంధుడిని కూడా వధించాలి.
కదా. జరాసంధుడు లాంటి ఒక శత్రువుని వధిస్తే రాజసూయ యజ్ఞం సఫలమైపోయినట్లే. ఎందుకంటే వాళ్ళని వ్యతిరేకించేటువంటి వాళ్ళే కేవలం జరాసంధుడు లాంటి రాజులే. జరాసంధుడిని చంపేశాడు అనుకోండి, జరాసంధుడి దగ్గర ఉన్న సామంతరాజులందరూ పాండవులకి సామంతరాజులు అయిపోతారు. తర్వాత జరాసంధుడికి సపోర్ట్ చేసేటువంటి ఇతరులు ఎవరైనా సరే భయపడిపోయి ఇక ధర్మరాజు యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని ఒప్పేసుకుంటారు. సో ఆటోమేటిక్గా రాజసూయ యజ్ఞం సక్సెస్ అయినట్టే కదా. కాబట్టి నువ్వు రాజసూయ యజ్ఞాన్ని తిలకించి పాండవులకి ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని ఏలేటువంటి ఒక పొజిషన్ ని మీరు ఇవ్వాలి అని అంటే పాండవులతోటి ఈ యొక్క జరాసంధుడిని చంపించాలి. ఓకే, పైగా జరాసంధుడి యొక్క మరణం కేవలం భీముడి చేతిలో ఉంది, కేవలం భీముడి చేతిలో ఉంది. కాబట్టి నువ్వు పాండవుల దగ్గరికి వెళ్తే రెండు పనులు అవుతాయి. పాండవులకి సహాయం చేసిన వాడివి అవుతావు, రాజులకి సహాయం చేసినటువంటి వాడు అవుతావు, ఎదురు రాజులు కోరుకున్నట్టు నువ్వు జరాసంధుడిని చంపినటువంటి వాడివి అవుతావు. అన్ని రకాలుగా అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి ఒకవేళ కనుక నువ్వు ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయి రాజసూయ యజ్ఞంలో పాల్గొన్నట్లయితే అని చెప్తున్నా. అన్ని ప్రయోజనాలు సిద్ధించేటువంటి ఒక సలహాని ఇవ్వడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకుర్మ. అస్మాకంచ మహానర్దో హేతేనైవ భవిష్యతి. అస్మాకంచ మహానర్దో హేతైవ భవిష్యతి. యశశ్చాతవ గోవింద రాజ్ఞో బద్ధాన్ విముంచతః. యశస్య తవ గోవింద రాజో బంధాన్ విముచ్యతః. ఈ నిర్ణయము ద్వారా మనకు గొప్ప లాభము కలగగలదు. నీవు రాజులను రక్షింపగలవు గోవింద. ఆ విధముగా నీకు గొప్ప కీర్తి సంప్రాప్తించును. హరే కృష్ణ. సో అన్ని రకాల ప్రయోజనాలు వస్తాయి. పాండవులకి వాళ్ళు కావాలనుకునే కోరిక వాళ్ళకి నెరవేరుతుంది, మనము ఎదురాజులు కోరుకున్నట్టు జరాసంధుని చంపినట్లు ఉంటుంది, మన కీర్తి కూడా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 5వ శ్లోకం రంగదేవి మాతాజీ. సవైధుర్విషహో రాజా నాఘయుత సమో బలే. హరే కృష్ణ ప్రభు. సవై దుర్విషాహో రాజా నాగయుత సమో బలే. బలినామపి చన్యేషాం భీమం సమబలం వినా. బలినా మాతాజీ చదవండి. దుర్జేయుడు జరాసంధుడు 10,000 ఏనుగుల బలమును కలిగినట్టు వాడు. నిజముగా ఇతర బలశాలులు వానిని జయింపలేరు, కేవలం భీముడే వానికి సమబలుడు. జరాసంధుని వధించుటకు యాదవులు పరమోత్సాహంతో ఉన్నారు. వారిని సావధానపరచుటకే శ్రీ ఉద్ధవుడు ఈ శ్లోకమునందు పలికినని శ్రీధరస్వామి వివరించను. జరాసంధుని మృత్యువు భీముని చేతిలోనే ఉన్నది. ఉద్ధవుడు ఈ విషయము తన గురువుకు బృహస్పతి నుండి నేర్చినటువంటి జ్యోతిరాగా ఆది జ్యోతిష్ శాస్త్ర గ్రంథముల నుండి అంతకు పూర్వమే నిర్ణయించి ఉండినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. ఓకే, సో ఈయనకి జ్యోతిష్ శాస్త్రం కూడా తెలుసు అనమాట. ఎవరి చేతిలో మరణింపబోతున్నారు అనేటువంటి విషయం ఉద్ధవుడికి ఆ విషయం కూడా తెలుసు. అంటే భీముడికి ఉన్నటువంటి బలం 10,000 ఏనుగుల బలం. అంత బలం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే జరాసంధుడిని ఎదిరించగలడు. కాబట్టి జరాసంధుడి యొక్క మరణం భీముడి చేతిలోనే ఉన్నది కాబట్టి భీముడి ద్వారానే చంపబడాలి అని చెప్పడం ద్వారా ఎదురాజులందరినీ కూడా శాంతపరిచినటువంటి వాడు అవుతారు. లేదంటే ఎదురాజులందరూ మేము చంపేస్తాం అనుకుంటారు. జరాసంధుని చంపడం ఎదురాజులకి అంత సులభమైనటువంటి పని కాదు అనేటువంటి విషయాన్ని ఉద్ధవుడు క్లియర్ చేసేసాడు ఇక్కడ. ఓకే, కేవలం భీముడు మాత్రమే చంపగలడు. కాబట్టి పాండవుల దగ్గరికి వెళ్లాల్సిందే, రాజసూయ యజ్ఞం చేయాల్సిందే, అక్కడ భీముడిని తీసుకుని వెళ్ళాల్సిందే. ఇంకొకటి, యాక్చువల్గా జరాసంధుడు బ్రాహ్మణులను పూజిస్తాడు. బ్రాహ్మణులను పూజించేటువంటి వ్యక్తిని కృష్ణుడు చంపరు కదా. బ్రాహ్మణులను పూజించేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడి చేతిలోనే చావాలి. అందుకనే భీముడిని బ్రాహ్మణ వేషం వేసుకొని తీసుకొచ్చి జరాసంధుడు లాంటి వ్యక్తి, బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి వ్యక్తి అడిగినటువంటి ఏ కోరికనైనా తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. ఒక బ్రాహ్మణుడు నీతోటి నాకు యుద్ధం చేయాలనుంది అని అంటే జరాసంధుడు యుద్ధం కూడా చేసేస్తాడు. అందుకనే బ్రాహ్మణ వేషంలో తీసుకొచ్చాడు భీముడిని కృష్ణుడు. తర్వాత శ్లోకాల్లో తెలుస్తుంది. ఓకే, సో ఆ విధంగా బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి భీముడు నీతో నాకు యుద్ధం చేయాలి, నువ్వు నాతో యుద్ధం చెయ్యి అని అడిగితే దానికి కూడా ఒప్పేసుకుంటారు అనమాట. ఓకే, సో ఉద్ధవుడికి ఎలా తెలిసింది ఇది అని అంటే జ్యోతిష్ శాస్త్రం తెలుసు కాబట్టి ఆయనకి తెలిసిందట. నెక్స్ట్ 6వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ.
ఆరో హరే శ్లోకం. కృష్ణ ప్రభు. ద్వైరతే సతు జేతస్యో మా శతాక్షౌహిణీయుతః ద్వైరథే సతు జేతవ్యో మా శతక్షౌహిణీయుతః బ్రాహ్మణ్యోభ్యర్థితో విప్రైర్ ప్రత్యాఖ్యాతి కర్హిచి. బ్రాహ్మణ్యోభ్యర్థితో విష్ణై న ప్రత్యాఖ్యాతి కర్చిచేత్. హరే కృష్ణ. అతడు ద్వంద్వ యుద్ధములలో జయింపబడినే గాని తన శత అక్షౌహిణీ సేనలతో ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు జరాసంధుడు బ్రాహ్మణత్వం పట్ల ఎంత అనురక్తుడై ఉండేననగా బ్రాహ్మణులు అడిగిన దేనిని అతడు నిరాకరించబోడు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుపాదుల వారి భాష్యము. కేవలము భీముడే జరాసంధునికి సమాన బలుడు కనుక తన అపార సేనతో కూడి ఉన్నప్పుడు జరాసంధుడు మరింత శక్తిమంత సంపన్నుడని ఎవరినీ వాదింపవచ్చు. కనుక ఉద్ధవుడు ఇచ్చట ఒంటరి పోరాటమే సంబంధించుచున్నాడు. కానీ జరాసంధుడు తన శక్తివంతమైన సైన్య సమూహంని విడిచినట్టుగా చేయుటట్లు దానికి ఉద్ధవుడు తన చక్కని కిటుకును వసుకుతున్నాడు. జరాసంధుడు బ్రాహ్మణత్వం పట్ల అమితానురాగము కలవాడు కనుక బ్రాహ్మణుల అభ్యర్థనను అతను ఏడాను త్రోసిపుచ్చడు. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ యుద్ధ వ్యూహమే జరిగిపోతుంది. జరాసంధుని ఏ విధంగా చంపాలి అనేటువంటి వ్యూహ రచనే చేసేస్తున్నారు ఉద్ధవుడు. ఏం చెప్తున్నారు? జరాసంధుని చంపాలి అని అంటే ద్వంద్వ యుద్ధంలోనే చంపాలి. అదే వందల వేల అక్షోహిణుల సైన్యాన్ని తీసుకుని వచ్చినటువంటి జరాసంధుని ఎదిరించడం అనేటువంటిది ఎవరి సాధ్యం కాదు. ఓకే, ఒకటి ద్వంద్వ యుద్ధం చేయాలి. రెండవది ద్వంద్వ యుద్ధంలో జరాసంధుడిని జయించగలిగినటువంటి వాడు అంటే జరాసంధుడి కంటే ఎక్కువ బలం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. అది ఎవరు? భీముడు. మూడవది భీముడు క్షత్రియుడు. భీముడు వెళ్ళి నాతో యుద్ధం చెయ్యి అంటే ద్వంద్వ యుద్ధం చేయండి ఒప్పుకుంటాడు, ఒప్పుకోడు. కానీ జరాసంధుడికి బ్రాహ్మణుడి పట్ల ఉన్నటువంటి గౌరవం ఏంటి అని అంటే బ్రాహ్మణులు ఏమడిగినా చేస్తారు. అదే ఒకవేళ బ్రాహ్మణుడే కనుక వచ్చి నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి అని అంటే జరాసంధుడు ఒప్పేసుకుంటాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ద్వంద్వ యుద్ధం భీముడు చెయ్యాలి, కానీ భీముడు బ్రాహ్మణుడిగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా ఉద్ధవుడు చెప్పేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్. యుద్ధం చేసేది క్షత్రియులే కదా ప్రభుజీ, బ్రాహ్మణులు కూడా చేయొచ్చు. బ్రాహ్మణులు కూడా చేయొచ్చు. ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు వారు చెయ్యాలి అనే కోరిక ఉంటే చెయ్యొచ్చు. ఏడవ శ్లోకం. శ్రీదేవి మాతాజీ. బ్రహ్మవేషధరో గత్వా తం భిక్షేత వృకోదరః. బ్రహ్మవేషధరో గత్వా తం భిక్షేత వృకోదరః. హనిష్యతి న సందేహో ద్వైరతే తవ సన్నిధౌ. హనిష్యతి న సందేహో ద్వైరతే తవ సన్నిధౌ. భీముడు బ్రాహ్మణ వేషంలో అతని చెంతకేగి దానమడగవలెను. ఆ విధంగా అతడు జరాసంధునితో ద్వంద్వ యుద్ధమును బడిసిన వాడై నీ సన్నిధిలో నిస్సందేహంగా వారిని వధించును. భాష్యము. భీముడు జరాసంధునితో ద్వంద్వ యుద్ధమును దానముగా అడుగవలననుట దీని భావము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. సో ఆల్రెడీ కృష్ణుడు మనసులో ఉన్నటువంటి ప్రతి మాటని కూడా ఉద్ధవుడు బయటికి మాట్లాడుతున్నారు. ఓకే, కృష్ణుడు ఇలానే ఇప్పుడు కృష్ణుడి సన్నిధిలోనే భీముడు జరాసంధుడిని చంపాలి. పైగా ఒక బ్రాహ్మణ వేషంలో వెళ్ళి బ్రాహ్మణుడిగా యుద్ధం చేయమని దానం అడగాలి. ఓకే, సో భీముడు బలవంతుడు కాబట్టి ద్వంద్వ యుద్ధం చేయడానికి ఒకవేళ కనుక జరాసంధుడు ఒప్పుకున్నట్లయితే ఒప్పుకుంటాడు గ్యారంటీగా, ఎందుకంటే బ్రాహ్మణుడు అడుగుతున్నాడు కాబట్టి. సో ఒప్పేసుకుంటే భీముడు చంపేయచ్చు. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. సర్వారాధ్య మాతాజీ. ప్రభుజీ ద్వంద్వ యుద్ధం అంటే సమవుజ్జీలా? ద్వంద్వ యుద్ధం అంటే వాళ్ళిద్దరే ఫైట్ చేస్తారు. కుస్తీ పోటీలాగా ఆయుధాలతోనైనా చేయొచ్చు, ఆయుధాలు లేకుండా చేయొచ్చు, కానీ ఇద్దరే చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యలోనే జరుగుతుంది. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ 8వ శ్లోకం. నిమిత్తం పరమేశస్య విశ్వసర్గ నిరోధయో.
నిమిత్తం పరమేశస్య విశ్వసర్గో నిరోధయోః. హిరణ్యగర్భ శర్వశ్చాం కాలస్యారూపిణస్తవ. హిరణ్యగర్భ సర్వశ్చ కాలస్య రూపిణస్తవ. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మ శివుడు ఈ విశ్వసృష్టిలై కార్యములలో కేవలం నీ సాధనములుగా పనిచేయుచుందురు. దేవదేవుడకు నీ చేతినే నీ అగోచరము కాలరూపంలో తుట్టతుడుకు ఆ కార్యము వర్ణించబడును. ప్రభుపాదుల వారి భాషలు. యథార్థమునకు స్వయంగా కృష్ణుడే జరాసంధుని మృత్యువుకు కారణమునని ఉద్ధవుడు ఇచ్చట వివరించుతున్నాడు. దానిలో భీముడు కేవలం పనిముట్టు మాత్రమే అగును. దేవదేవుడు తన అగోచరము కాలశక్తి ద్వారా సమస్త బ్రహ్మాండమును సృజించి లయింపచేయుచుండగా బ్రహ్మరుద్రుల వంటి గొప్ప దేవతలే కేవలము భగవదిచ్చకు సాధనములుగా ఉందురు. కనుక శక్తిమంతుడైన జరాసంధుని వధించుటకు భీముడు భగవాన్ని సాధనంగా వర్తించుటలో ఎటువంటి కష్టమూ లేదు. ఈ ప్రకారముగా భగవంతుని ఏర్పాటు చే భక్తుడకు భీముడు యశోవంతుడగును. థ్యాంక్ యూ ప్రభు. హరే. ఎవరు ఏ పని చేసినా కానీ వాళ్ళందరూ కూడా కృష్ణుడి చేతిలో కేవలం ఇన్స్ట్రుమెంట్స్. అర్జునుడు కురుక్షేత్రంలో అంతమందిని చంపినా కానీ కృష్ణుడే చంపారు, అర్జునుడితో చేయించారు కదా. అవును. సో సృష్టి స్థితి లయ అనేటువంటివి చేస్తున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా శ్రీకృష్ణ భగవానుడి చేతిలో కేవలం ఒక సాధనాలు, పరికరాలు. ఓకే, అంతేగాని వాళ్ళే చేస్తున్నారు అనడానికి లేదు. అంటే రేపొద్దున జరాసంధుడిని ఒకవేళ భీముడు చంపినా కానీ అది కూడా నువ్వే చేస్తున్నావు. ఎందుకంటే భీముడు కూడా నీ చేతిలో ఒక ఆయుధం. ఓకే, అంటే కృష్ణుడు ప్రత్యక్షంగా తానే చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరితో అయినా చేపించేస్తాడు. ఈ సమస్త సృష్టిలో జరుగుతున్నటువంటి ప్రతి పని కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆధ్వర్యంలోనే, శ్రీకృష్ణ భగవానుడి అనుమతితోనే జరుగుతున్నాయి. ఓకే, కృష్ణుడి అనుమతి లేకుండా ఏది జరగదు. ఓకే, సో అది. సో చివరికి చెప్పేశాడు అన్న ఉద్ధవుడు తన సలహాని ఇచ్చేసేసాడు. జరాసంధుని ఎలా చంపాలో కూడా మరి కృష్ణుడే చెప్తాడు కదా. కృష్ణుడికి తెలుసు, కృష్ణుడి సలహా మేరకే ఆయన చేస్తారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇక్కడ కాపుదాం మాతాజీ. మిగిలిన 9వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుదాం. ఉద్ధవుడి సలహా పూర్తి అవుతుంది 9వ శ్లోకం తోటి. 9, 10 2 శ్లోకాలు చదివితే ఉద్ధవుడి యొక్క సలహా పూర్తి అవుతుంది. ఆ తర్వాత కృష్ణుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళడం అనేటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే 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 కృష్ణ.